ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శక్తి. నేను ప్రకృతి మధ్య స్థానంలో నివసించే ఒక అధికారి ఆత్మను. స్వరాజ్య అధికారం నాకున్న శక్తి. నేను ఆత్మ మనస వాచ కర్మణ స్వరాజ్య అధికారిగా అయ్యి సర్వ కర్మేంద్రియాలను ఆధీనంలో తీసుకొని నేను ఆత్మ ఆత్మిక సాధనాల ద్వారా ప్రతి కర్తవ్యాన్ని చేస్తాను. ఈ క్షణం ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ అద్భుతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటారు. ఓం శాంతి. ఓం శాంతి. మొదటి డేట్ 11/8/2024. అవ్యక్త వాగ్దానం రివైజ్ డేట్ 4/2/2001 ఫిబ్రవరి 4th మళ్ళీ మనం రివైజ్ చేస్తాం. మళ్ళీ ఒక హెడ్డింగ్ సమయం ప్రమాణంగా స్వరాజ్య అధికారిగా ఆత్మిక సాధనాలన్నిటినీ తీవ్ర గతితో కర్మలో వినియోగించండి. ఇప్పుడు సమయం ఎంత వేగంగా ఉంది. సమయం అనుసారంగా నేను ఆత్మ స్వయం పైన రాజ్యం చేయగలగాలి. అప్పుడు నాలో ఆత్మిక సాధనాలు వస్తాయి. ఏంట ఆత్మిక సాధనాలు? స్వయం పైన ఎలా రాజ్యం చేయాలి, తీవ్ర గతితో నేను ఆత్మ ముందుకు ఎలా వెళ్ళగలగాలి, దీని మీద ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు బాప్దాత విశ్వంలో అన్ని వైపులా గల తమ స్వరాజ్య అధికారి పిల్లల రాజ్య సభను చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారులు. సో మనం ఆ స్థితిలో ఉండడానికి ట్రై చేద్దాం. నేను స్వరాజ్య అధికారిని. పవిత్రత ప్రకాశం గల కిరీటధారిగా, అధికారిగా, తిలకధారిగా తమ తమ భృకుటి మధ్యలో అకాల సింహాసనపు అధికారం కనిపిస్తుంది. భగవంతుడు మనల్ని స్వరాజ్యాధికారిగా చూస్తున్నారు. మన భృకుటి మధ్య స్థానంలో పవిత్రత ప్రకాశం కనిపిస్తుంది, అధికారి తిలకం కనిపిస్తుంది, సింహాసన అధికారితనం కూడా కనిపిస్తుంది. మరి ఈ సమయంలో ఎంతగా స్వరాజ్య అధికారులుగా అనుభవం చేసుకుంటారో అంతగా భవిష్యత్తులో విశ్వరాజ్య అధికారం తప్పకుండా లభిస్తుంది. దీనికి నేను ఎవరు, నా భవిష్యత్తు ఏమిటి అన్నదాన్ని స్వరాజ్య స్థితి ద్వారా స్వయం చూసుకోగలరు. నేనెవరు, నా భవిష్యత్తు ఏంటి? ఒక్కసారి ఇమాజిన్ చేసుకుందాం. నేను ఎవరు, నా భవిష్యత్తు ఏంటి? ఈ 2 పాయింట్స్ నాకు గుర్తుంటే స్వరాజ్య అధికారం ఆటోమేటిక్ గా లభిస్తుంది, గుర్తుండిపోతుంది కూడా. అండర్లైన్ పాయింట్. మరి నిరంతరం నేను ఏ కర్మ చేస్తున్నా, లౌకికంలో కానీ అలౌకిక కర్మలు నేను చేస్తున్నా కూడా స్వరాజ్య అధికారి తనకు నశ ఎంత సమయం మరియు ఎంత శాతం ఉంటుంది అనేది ప్రతి ఒక్కరిలో బాగా చూస్తున్నారు. సదా నేను స్వరాజ్య అధికారి ఆత్మను అనే స్థితిని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే కొంతమంది పిల్లలు తమ స్వరాజ్య స్మృతిని నేను అధికారి ఆత్మను అని సంకల్ప రూపంలో గుర్తు చేస్తారు. ఒకటి
సంకల్పంలో ఆలోచించడం. నేను అని మాటి మాటికి స్మృతి రిఫ్రెష్ చేసుకుంటాను. నేను ఒక అధికారి ఆత్మ అంటే ఆటోమేటిక్ గా నేను ఎవరు, నాకు అధికారం ఎవరిచ్చారు, దేనిపైన అధికారం వచ్చింది, ఎవరు నాకు అధికారం ఇచ్చారు అనేవి ఆటోమేటిక్ గా గుర్తొస్తాయి. సో నేను ఎవరు, నా భవిష్యత్ ఏమిటి అనేది కూడా గుర్తొస్తుంది. మరొకటి అంటే ఒకటేమో సంకల్పంలో ఆలోచించడం, నేను అని మాటి మాటికి స్మృతిని రిఫ్రెష్ చేసుకోవడం. మరొకటి అధికారి స్వరూపంలో స్వయాన్ని అనుభవం చేసుకోవడం మరియు ఆ కర్మేంద్రియాల రూపి కర్మాచారాలపై మనసు బుద్ధి సంస్కారాల రూపి సహయోగి సింహాసనం సహయోగి సహచరులపై రాజ్యం చేయటం. ఒకటి ఆలోచనలో రావడం, ఇంకొకటి కర్మల్లోకి రావడం. ఆ కర్మ కూడా దేంట్లో కనిపిస్తుంది? మనస్సు బుద్ధి సంస్కారాల్లో నడవడికలో కర్మాచారాల పైన కనిపిస్తుంది. అధికారముతో నడిపించటం. బాప్దాదా శ్రీమతంపై నడిపిస్తున్నారు మరియు మీరందరూ శ్రీమతం శ్రేష్టమైన మతం పైన నడుస్తున్నారు అని అన్ని వేళలా మీ అందరికీ అనుభవం ఉంటుంది కదా. నడిపించే వారు నడిపిస్తున్నారు, నేను నడిచే వారిని నడుస్తున్నాను. అటువంటి ఈ స్వరాజ్య అధికారి ఆత్మలారా, మీ స్వరాజ్యంలో మీ సర్వ కర్మేంద్రియాలు అనగా ఈ కర్మాచారాలు, మీ సిబ్బంది, మీ మనసు బుద్ధి సంస్కారం సహయోగి సహచరులు అందరూ మీ ఆజ్ఞ పైన నడుస్తున్నారా? కర్మేంద్రియాలు మనసు బుద్ధి సంస్కారాలు అనే సహచరులు అందరూ మీ ఆటో ప్రమాణంగా నడుస్తున్నారా? 1, 2 సంస్కారాలు ఏమైనా కాస్త ఒయ్యారాలను చూపించటం లేదు కదా. మీ రాజ్యం అంటే నేను నడిపించే ఈ రాజ్యం, నా ఆత్మ ఈ శరీరం ద్వారా నడిపించే ఈ రాజ్యం ఆర్డర్ నియమ సిబ్బందాలతో బదులుగా లవ్ అండ్ లా ప్రేమ మరియు నియమం ఈ యథార్థంగా నడుస్తుందా? లా అండ్ ఆర్డర్ ప్రమాణంగా నడుస్తుందా? లా అండ్ లవ్ ప్రమాణంగా నడుస్తుందా? ఏమని భావిస్తున్నారు? నడుస్తుందా లేక ఏదైనా కాస్త పెడచెవిని పెట్టిస్తున్నాయా? మన చేత డిస్ట్రాక్ట్ అయ్యేటట్టు చేస్తున్నాయా? నా చెయ్యి నా సంస్కారం, నా బుద్ధి నా మనస్సు అని అంటున్నప్పుడు మరియు నాది అన్న దానిపై నేను యొక్క అధికారం ఉందా? అన్ని నా అంటాం, కానీ ఆ నా ఎవరు? నేను అనేది ఫస్ట్ ఆ అధికారితనం చూపిస్తున్నానా? గుర్తుంటుందా? ఒక్కసారి నాది అనేది అధికారిగా అయితే సదా మరియు సహజంగా భృకుటి సింహాసన అధికారిగా అవ్వండి. అప్పుడే ఇతర ఆత్మలకు బాబా ద్వారా జీవన ముక్తి మరియు ముక్తి యొక్క అధికారం తీవ్రగతితో ఇప్పించగలరు. సో ఇప్పుడు బాబా మనకి బేసిక్ ఇంపార్టెన్స్ చెప్తున్నారు. నేను అధికారి ఆత్మని భావిస్తే నా అధికారి తనకు స్మృతి ద్వారా ప్రతి ఒక్క ఆత్మకి జీవన ముక్తి అధికారాన్ని నేను ఇప్పించగలను, తీవ్ర గతితో నడిపించగలను. అంటే మన లైఫ్ యొక్క ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? ప్రతి ఒక్కరిని పరమాత్మ దగ్గరికి తీసుకురావటం. అది ఎలా తీసుకురావటం? మన ఓన్ అధికారి తనపు స్థితి ద్వారా. లా అండ్ ఆర్డర్ తో నా కర్మేంద్రియాలను నడిపిస్తున్నానా? నేను స్వయం నడుస్తున్నానా? సింహాసన అధికారిగా అయి ప్రకాశవంతంగా తిలకదారిగా స్వరాజ్యాధికారిగా అయి నేను నడుస్తున్నానా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సమయం యొక్క పిలుపు చాలా తీవ్రగతితో ఉంది మరియు బేహద్ అనంతంగా ఉంది.
చిన్నపాటి రిహార్సల్స్ చేశారు. చూస్తున్నాం కదా, బయట చిన్నపాటి ప్రకృతి యొక్క రిహార్సల్స్ చూస్తున్నాం కదా, విన్నారు. ఒకేసారి అనంతమైన అనంతమైన మోడల్ని చూశారు కదా. బాధతో అరవటం కూడా అనంతంగానే ఉంటుంది, చావటం కూడా అనంతంగానే ఉంటుంది. ఆ విధంగా భయంకరమైన డిస్ట్రాక్షన్స్ అనేవి మీరు చూస్తారు, చూడబోతారు. చనిపోయిన వారితో పాటు బ్రతికున్న వారు కూడా తమ జీవితంలోని కలతతో, అలజడితో మరణిస్తూనే ఉంటారు. అటువంటి సమయంలో స్వరాజ అధికారి ఆత్మలైన మీ పని ఏంటి? ఎగ్జాంపుల్, భూకంపం వస్తే ఇది చేయాలి, తుఫాను వస్తే ఇలా చేయాలి, నిప్పు వస్తే ఇలా ఆర్పాలి, ఇలా ఏ విధంగా స్థూలమైన సాధనాల గురించి చూస్తారో అలా శ్రేష్ఠ ఆత్మలైన మీ వద్ద సర్వశక్తులు, యోగ బలం. సో మన దగ్గర ఏమున్నాయి చూడండి, సర్వశక్తులు, యోగ బలం, స్నేహం అనే అయస్కాంతం లాంటి సాధనాలు ఏవైతే ఉన్నాయో ఆ సాధనాలన్నిటినీ నేను సిద్ధంగా చేసుకోవాలి. సో నా దగ్గర ఏ సాధనాలు ఉన్నాయో బాబా గుర్తు చేయిస్తున్నారు. ఎలా అయితే బయట నిప్పు అంటుకోగానే నిప్పు ఆర్చడానికి ఎంతో ట్రై చేస్తారు ఆ సాధనాల ద్వారా, మరి నేను నా ఆత్మిక సాధనాలను ఉపయోగించాలి ప్రతి క్షణం. అది యోగ బలమై ఉండొచ్చు, సర్వశక్తులై ఉండొచ్చు, స్నేహ సాధనాలై ఉండొచ్చు. సర్వశక్తులు ఉన్నాయా నా దగ్గర అని పరిశీలించు. ఎవరైతే శాంతి అనే శక్తి కావాలనుకోండి, కానీ మీరు వారికి వేరే మరో శక్తిని ఇస్తే వారు సంతుష్టులు అవుతారా? శాంతి కావాలంటే అక్కడ ఇంకేదైనా ఇస్తే. ఎవరికైనా నీరు అవసరం అనుకోండి, అప్పుడు మీరు వారికి 36 రకాల భోజనాన్ని ఇస్తే వారు సంతుష్టులవుతారా? మీరు అశరీరులుగా అయ్యే విషయంలో ఎవరు రెడీగా అవ్వటం లేదు, అదైతే అవ్వాల్సిందే. సో నా దగ్గర ఆత్మిక సాధనాలు కావాలంటే బేసిక్ థింగ్ నా దగ్గర ఏముండాలన్నారు? అశరీరీ స్థితిని తయారు చేసుకోవాలి. ఏ సాధనాలైతే స్వరాజ్య అధికారంతో ప్రాప్తిస్తాయో, పరమాత్మ వారసంతో లభించాయో, ఆ అధికారాన్ని ఎవర్ రెడీగా ఉన్నాయా అవన్నీ మీ దగ్గర. ఏ సమయంలో ఏ మిషనరీ యొక్క అవసరం అయితే ఉందో దాన్ని విదేశాల నుంచి వచ్చిన తర్వాత కార్యంలో పెట్టారు బయట సైంటిస్ట్. అలా మీ సహచరులంతా మీ మాటను వింటారా? అంటే సాధనాలు ఎవర్ రెడీగా లేవని అర్థం. మన మాట వినకపోతే సాధనాలన్నిటినీ అవసరమైన సమయంలో కార్యంలో పెట్టలేకపోతున్నట్లయితే ఎంత నష్టం వాటి వల్ల. ఇలా అయితే ఉండకూడదు. కనుక విశ్వ కళ్యాణి, విశ్వ పరివర్తక ఆత్మలారా, సాధనాలను ఎవర్ రెడీగా ఉంచుకోండి. సర్వశక్తులు మీ ఆజ్ఞ ప్రమాణంగా నడుస్తున్నాయా? నిర్ణయ శక్తి కావాలి అని ఆజ్ఞాపించగానే, అంటే సంకల్పం చేయగానే ఒక్క క్షణంలో, అంటే ఒక్క క్షణం కంటే తక్కువ సమయంలో ఆ నిర్ణయ శక్తి, ద పవర్ టు డిసైడ్ అనేది మీ ముందు హాజరు అయిపోవాలి. స్వరాజ్య అధికారులు అలా అనటంతోనే అవి మీ ముందు హాజరైపోవాలి. మీ ఆజ్ఞ అవి వింటున్నాయా, లేక వాటిని మీ దగ్గర సమయంలో ఎవరికి ఏం కావాలంటే దాన్ని ఇవ్వలేకపోతున్నట్లేమన్నా అవుతున్నారా? మరి ముందు ముందు ఏమవుతుంది మరియు ఏం చేయాలి
అని పిల్లలందరూ మనస్సులో ఈ సంకల్పం అయితే కలుగుతుంది. జరగవలసింది చాలానే ఉన్నాయి, చెప్పాము కదా. ఇదైతే కేవలం రిహార్సల్స్. ఇప్పుడు 6 నెలల ఏర్పాట్లకు గంట మోగింది. గంట పెద్దగా అయితే ఇంకా మోగలేదు. ముందు గంట మోగిస్తారు, తర్వాత నగాడా డోలుని మోగిస్తారు. అంటే సమయం అంత సీరియస్ గా రానున్నది. శక్తులకు ఎప్పుడు కొందరికి 4 చేతుల్ని చూపిస్తారు బయట పిక్చర్స్ లో, కొందరికి 6 చేతులు, కొందరికి 8 చేతులు, కొందరికి 16 చేతులు చూపిస్తారు. మామూలుగా చూపించరు. ఆ చేతుల్ని సర్వశక్తుల సూచకంగా చూపిస్తారు. కనుక సర్వశక్తివంతుని ద్వారా ప్రాప్తించిన మీ శక్తులు ప్రత్యక్షం చెయ్యండి. ఆ పిక్చర్లో ఆ చేతులను అంత శక్తివంతంగా చూపిస్తే అసలు సర్వశక్తివంతుడు పరమాత్మ మనని ఈ విధంగా శక్తివంతంగా తయారు చేశారంటే మనము మనలో ఉన్న శక్తులను ఎంతగా చూపించగలగాలి, రోజంతటిలో ఎంతవరకు శక్తులను కార్యంలో ఉపయోగించాను అన్నది అన్నిటికంటే మొదటి అభ్యాసం. ఓకే, నేను అన్నది ఆత్మ కదా, మరి ఆత్మ యజమాని కదా అని అనుకోవడం మాత్రమే కాదు, ఈ ఆత్మ యజమానిగా అయి ఆజ్ఞాపించాలి. ప్రతి కర్మేంద్రియాలను రాజునైనా నా లవ్ అండ్ లా, ప్రేమ మరియు ఆజ్ఞతో నడిపిస్తున్నానా అన్నదాన్ని పరిశీలించుకోవాలి. అండర్లైన్ పాయింట్, లవ్ అండ్ లాతో ప్రతి ఆజ్ఞను నడిపించగలుగుతున్నానా? మనాభవగా అవ్వమని మీరు మీ మనస్సును ఆజ్ఞాపించండి. కానీ మనస్సు వ్యర్థమైన నెగిటివ్లో ఆలోచనల్లోకి వెళ్తే అవి లవ్ అండ్ లాతో ఉన్నట్లా? వ్యర్థంగా నెగిటివ్గా వెళ్తే లవ్ అండ్ లాతో ఉన్నట్లా ఆలోచించాలి. మధురత స్వరూపంగా అవ్వాలని మీరు ఆజ్ఞాపించారు, కానీ సమస్య అనుసారంగా, పరిస్థితి అనుసారంగా క్రోధం అనే మహారూపంలో అవ్వకపోయినా కానీ సూక్ష్మ రూపంలో అయినా ఆవేశపడటం, లేక చిట్టపట్టల పడటం, విసుగు చెందడం, ఇది ఆజ్ఞ అంగీకరించడం అవుతుందా? ఆజ్ఞగా ఉంటుందా? సో ఇప్పటి వరకు బాబా మనకి ఏం చెప్పారు? ఆత్మ యొక్క సాధనాల గురించి చెప్పారు. ఆత్మిక సాధనాలు ఒక ఆజ్ఞాకారి స్వరూపంలో అవ్వాలి. కర్మచారిగా అయి ప్రతి కర్మను ఆర్డర్ ప్రమాణంగా నడిపించాలి. ఏవైతే ప్రాప్తులు పరమాత్మ నుంచి మనకి లభించాయో వాటిని సమయం అనుసారంగా ఉపయోగించాలి. మనకి సర్వశక్తులు ఇచ్చారు, యోగ బలం ఇచ్చారు, స్నేహపు శక్తులను ఇచ్చారు, అవి కార్యంలో ఉపయోగించాలి. విశ్వ కళ్యాణకారి ఆత్మగా అవ్వాలి. విశ్వ పరివర్తక ఆత్మగా అయి మనల్ని స్వయం పరివర్తన చేసుకోవాలి. ఆత్మనైన మనలో ఎంతటి నిర్ణయ శక్తి ఉండాలంటే ఏ శక్తి ఎప్పుడు కావాలో అది ఉపయోగించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను లవ్ అండ్ ఆర్డర్ తో నడవకపోతే నాలో క్రోధం యొక్క అంశం, ఒక ఆవేశం వచ్చిన విసుగు చెందడం, చిటపటలాడటం, దీన్ని కూడా అధికారి ఆత్మని అంటారా? సో అనుక్షణం సర్వశక్తివంతుడైన పరమాత్మ నన్ను శక్తి స్వరూపంగా చేశారంటే ఆ శక్తిని నేను నా యాక్టివిటీస్ తో ఉపయోగించగలగాలి. నేను నిర్మాణంగా అవ్వాలి అనే ఆర్డర్ చేశాను, డే బై డే ఎలివేటెడ్ స్ట్రోల్ గా అవ్వాలి అని. కానీ వాయుమండలం అనుసారంగా ఎంతవరకు అణిగి మణిగి నడవాలి, ఏదో ఒకటి చూపించాలి కదా. నేను
అణిగి ఉండాలా? నేను చావాలా? నేను మరణించాలా? అని ఆలోచించినట్లయితే అది లవ్ అండ్ ఆర్డర్‌తో ఉన్నట్టు అవుతుందా? కనుక విశ్వముపై బాధలతో అరుస్తున్న దుఃఖిత ఆత్మలపై దయ చూపించి ముందు మీపై మీరు దయ చూపించుకోండి. మీ అధికారాన్ని సంభాళించుకోండి. ఎంతగా నేను నా అధికారాన్ని అంటే నాకు పరమాత్మ ద్వారా లభించిందని ఇతరులకి ఇస్తే అది నా దగ్గర పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి సందేశాన్ని ఇచ్చి వైబ్రేషన్స్ ఇచ్చి మనసు ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే కార్యాలు చాలా చేయాలి. సో వైబ్రేషన్స్ నా సాధనాలు అవుతాయి, వాయుమండలం తయారు చేస్తే అది కూడా నా సాధనాలు అవుతాయి. ఇప్పటి వరకు ఏ సేవలైతే చేశారో, ఎంతవరకైతే సేవని నిమిత్తంగా అయ్యి వాటిని పాటిస్తున్నారో అది బాగా చేశారు, ఇంకా చేస్తారు కూడా అని ముందు కూడా వినిపించి ఉన్నారు. కానీ ఇప్పుడు సమయం అనుసారంగా తీవ్ర గతితో బేహద్ సేవ యొక్క అవసరం ఎంతగానో ఉంది. కనుక నేను స్వరాజ్య అధికారిగా అయ్యి సర్వ కర్మేంద్రియాలను నడిపించగల ఆత్మగా అవ్వాలి. నేను యజమానిని. ఈ సహచరుల ద్వారా, సహయోగుల ద్వారా కార్యాన్ని నేను చేస్తాను. నేను ఆత్మ సహచరుల ద్వారా సహయోగిగా అయి కార్యాన్ని చేస్తాను. ఈ విధంగా స్వయం భావించగలగాలి. నిర్ణయ శక్తి ప్రత్యక్షంగా చూపించి శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. ఒక్క దెబ్బతో అన్ని కర్మేంద్రియాలు మరియు మనస్సు, బుద్ధి, సంస్కారాలు అన్ని మీరు ఏది కోరుకుంటాయో అవి తయారు అవుతాయి. బాబా ఇలా అవ్వాలనుకుంటున్నాను కానీ అంతగా అవ్వలేదు అని ఇప్పుడు అంటున్నారు కదా. కానీ తర్వాత ఎలా కావాలనుకుంటే అలా అయ్యాము అని అంటారు. సహజమైపోతుంది మీకు ఆ స్థితి. కనుక ఏం చేయాలో మీకు అర్థమైందా? మీ అధికారం యొక్క సిద్ధులను కార్యంలో పెట్టండి. అండర్లైన్డ్ పాయింట్. ఈరోజు మురళి యొక్క ఎసెన్స్ ఏంటి? నా అధికారం, శక్తులు, గుణాలు, స్నేహం, విశ్వ కళ్యాణకారి స్థితి, నిర్ణయ శక్తి, వాయుమండలాన్ని తయారు చేయడం, పరమాత్మ ఇచ్చిన ప్రాప్తులు, ఇవన్నీ కార్యంలో, ఈ సిద్ధులను కార్యంలో పెట్టాలి. సంస్కారానికి ఆజ్ఞాపించండి. సంస్కారం మిమ్మల్ని ఎందుకు ఆర్డర్ చేస్తుంది? అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలని. సంస్కారం ఎందుకని పోవటం లేదు? పాత సంస్కారాలు ఇంకా ఎందుకు పోవటం లేదు? సంస్కారం మీ ఆజ్ఞను బంధింపబడి ఉండాలి. యజమాని తనకు స్థితిని తీసుకురండి. కనుక ఇప్పుడు ఇతరుల సేవ చేయటం చాలా 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 అవసరం. ఇదైతే ఏమీ లేనట్లే చాలా నాజూకు సమయం వచ్చేసింది. ఎటువంటి సమయంలో మీరు ఎగిరే కల ద్వారా ఫరిస్తాగా అయ్యి నలువైపులా తిరుగుతూ శాంతి కావాలనుకుంటే శాంతిని, సంతోషం కావాలనుకుంటే సంతోషం, సంతుష్టత కావాలనుకుంటే సంతుష్టత, ఈ విధంగా ఫరిస్తా స్వరూపంలో నలువైపులా తిరుగుతూ ప్రతి ఒక్కరికి సకాష్ ఇవ్వగలగాలి, అనుభవం చేయించగలగాలి, చాలా మటుకు అందరి దాహాన్ని తీర్చగలగాలి. భోజనం లభించింది, ఇప్పుడు మనకి టెంట్ లభించింది, సహాయం లభించింది అని ఇప్పుడు అనుభవం చేసుకుంటారు కదా. ఎలా అయితే బయట ఒక డిస్ట్రాక్షన్ జరిగినప్పుడు నాకు ఇంత సహాయం లభించింది అంటారు కదా, అలాగే ఫరిస్తాల ద్వారా శాంతి లభించింది, శక్తి లభించింది, సంతోషం లభించింది అని ఆ ఆత్మలు, దాహంతో ఉన్న ఆత్మలు అనుభవం చేసుకుంటాయి. ఇలా అంత వాహనంగా అనగా సూక్ష్మ శరీరం కర్మాతీత స్థితి యొక్క వాహనం. శరీరం ఉంది,
కానీ శరీరంలో సూక్ష్మంగా ఉన్న ఈ ఆత్మిక ఈ శరీరం కర్మాతీత స్థితి అనే వాహనం. ఈ ఆత్మిక స్థితి, శక్తిశాలి స్థితి మీ అంతిమ వాహనంగా అవుతుంది. సూక్ష్మ శరీరం కర్మాతీత స్థితి మన వాహనంగా అవుతుంది. నలువైపులా తిరుగుతూ ఫరిస్తా స్థితిలో అందరికీ నేను శక్తులను ఇవ్వగలగాలి, సాధనాలను ఇస్తాను. మీ రూపం మీ ఎదురుగా మీకు వస్తుందా? ఒక్కసారి ప్రత్యక్షం చేసుకోండి. నా సూక్ష్మ స్థితి, కర్మాతీత స్థితి అనే వాహనంలో నేను ఆత్మ ఫరిస్తాను. ఎంతమంది ఫరిస్తాలు తిరుగుతూ ఉన్నారు, సకాష్ ఇస్తున్నారు అని ఇప్పుడు అంటారు. శక్తులు వచ్చారు అని మీరు ఒక పాటను పాడుతారు కదా. శక్తుల ద్వారా సర్వశక్తివంతుడు స్వతహాగా నిరూపింపబడతారు. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. నేను ఆత్మ నా శక్తి స్వరూపంతో సర్వశక్తివంతుడైన పరమాత్మని నిరూపించగలగాలి. ఏదైతే ఇప్పటి వరకు చూశారో, ఏదైతే నడిపించారో అది సమయం అనుసారంగా చాలా బాగా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ముందు ముందు ఇంకా చాలా చాలా మంచిగా జరిగేది ఉంది. కొత్త కొత్త పిల్లలు చాలా మంది వచ్చారు. వృద్ధి అయితే జరుగుతూనే ఉంది. ఇప్పుడిక ఈ కల్పంలో ఒకసారి మొదటిసారి వచ్చారు వారు చేతులు ఎత్తండి అంటే చాలా మంది బాబా మురళి వినడానికి వచ్చారు కదా. అప్పుడు మంచిగా ధైర్యం పెట్టుకొని చేరుకోవాలి అని అనుకున్నారు కదా. మరి ఏ కార్యమైతే ధైర్యంగా ఉన్నట్లయితే సఫలత ఆటోమేటిక్ గా లభిస్తుంది. ధైర్యం తక్కువగా ఉంది కనుక సఫలత కూడా తక్కువగా ఉంది. కనుక ధైర్యం మరియు నిర్భయత మనలో ఎంతో అవసరం. ధైర్యం, నిర్భయత ఎంతో అవసరం. నిర్భయంగా ఉండాలి. శుభ భావన, శుభ కామనలతో ప్రతి ఒక్కరికి సహయోగాన్ని ఇవ్వాలి. శాంతి యొక్క సహయోగాన్ని ఇవ్వాలి. ఆ ఆత్మకి దయాత హృదయ భావనతో సహయోగాన్ని ఇవ్వాలి. భయంలోకి రాకండి. భయం అనేది అన్నిటికన్నా అతి పెద్ద భూతం. భావనతో సహయోగిగా అయ్యి భయంలోకి రాకండి. భయం అనేది అన్నిటికన్నా పెద్ద భూతం కదా. ఇతర భూతాలను తొలగించుకోగలరు కానీ ఈ భయం అనే భూతం చాలా కష్టంగా తొలగుతుంది. ఈ విధంగా భయం ఉండటం కేవలం చనిపోయిన వారిని చూసిన భయమే కాదు, అనేక విషయాల భయం అనేది ఆత్మలో ఉంటుంది. అనేక రకాల భయం ఉంది. తమలోకి బలహీనత కారణంగా కూడా భయం కలుగుతూ ఉంటుంది. వీక్నెస్ వస్తే కూడా భయం కలుగుతూ ఉంటుంది. అన్నిటి నుంచి నిర్భయంగా అయ్యి తమలోని బలహీనత కారణంగా కూడా ఏదైతే భయం కలుగుతుందో దాన్ని నిర్భయులుగా అయి సహజమైన సాధనాలతో, స్వచ్ఛమైన మనసుతో, సత్యమైన మనసుతో ఆ భయాన్ని తొలగించుకోగలగాలి. అరే సాహిబ్, పరమాత్మ మనతో ఉంటే అసలు ఇంకా భయం ఎక్కడి నుంచి వచ్చిందనే బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఆత్మిక సాధనాలతో నలువైపులా సేవను చేయగలగాలి. నలువైపులా దేశ విదేశాలతో ఫరిస్తా స్వరూపంలో విరాజమానమైన పిల్లలు, స్వరాజ్య అధికారి పిల్లలు సదా మీ సహయోగాలను, సూక్ష్మ లేక స్థూల సహయోగాలను లవ్ అండ్ ఆర్డర్ లా ప్రమాణంగా నడిపించేవారు. సదా బాప్ దాదా ద్వారా లభించిన సాధనాలను ఎవర్ రెడీగా ఉపయోగించేవారు. ఆత్మనైన నేను ఒక రాజుని అని భావించి రాజ్యాధికారపు అనుభవాన్ని చేసుకునే సదా ఎగిరే కళ ద్వారా, ఫరిస్తా రూపం ద్వారా నలువైపులా శక్తిని ఇచ్చే శక్తి స్వరూప ఆత్మలకు సత్యమైన మనసు ద్వారా, స్వచ్ఛమైన మనసు ద్వారా నిర్భయంగా ఉండి నిరాకారి స్థితిని అనుభవం చేసుకుని విశ్వ కళ్యాణకారి, విశ్వ పరివర్తక ఆత్మలకి బాప్ దాదా యాద్ మరియు నమస్తే చెప్తున్నారు.
ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद प्यार और गुड మార్నింగ్ నమస్తే నమస్తే ఓం శాంతి. చర్చిస్తుందాం. నేను ఆత్మ సూక్ష్మమైన శక్తులతో ఫరిస్తాగా ఈ సేవ చేస్తున్నాను. నేను ఆత్మ నా దగ్గరున్న సహచరులను లా అండ్ లవ్ ప్రమాణంగా నడిపిస్తున్నాను. నేను ఆత్మ ఎగిరేకల ద్వారా ఫరిస్తా స్థితిని అనుభవం చేస్తున్నాను. నేను ఆత్మ శక్తి స్వరూప స్థితిని అనుభవం చేసుకుంటాను. నేను ఆత్మ సత్యమైన స్వచ్ఛమైన మనసుతో నిర్భయంగా అయి నిరాకారి స్థితిని నేను అనుభవం చేసుకుంటున్నాను అనేది స్వయం చెక్ చేసుకోవాలి. వరదానం: స్వయమును నిమిత్తంగా భావిస్తూ వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థమైన వృత్తుల నుండి ముక్తులుగా ఉండే విశ్వ కళ్యాణకారి భవ. అంటే నేను విశ్వ కళ్యాణ కార్యంలో నిమిత్తమైన ఆత్మ. నేను అన్న నా దగ్గరున్న ఈ బాధ్యత సదా స్మృతిలో ఉన్నట్లయితే ఎప్పుడు ఎవరి పట్ల, స్వయం పట్ల వ్యర్థ సంకల్పాలు, వ్యర్థమైన వృత్తి ఏర్పడదు. బాధ్యతతో ఉన్నప్పుడు ఆ ఆత్మ కళ్యాణకారి సంకల్పమే వారికి ఉంటుంది. ఒక్క క్షణంలో కూడా వ్యర్థ వృత్తి తయారు చేసుకుంటే ఆ వృత్తి ద్వారా ఆటోమేటిక్ గా వాయుమండలం తయారవుతుంది. సో దానికి బదులు శుభ భావన, శుభ కామన స్వతహాగా ఉండాలి. స్లోగన్: అజ్ఞానపు శక్తి క్రోధం, జ్ఞానపు శక్తి శాంతి. అజ్ఞానంతో ఉంటున్నానా, జ్ఞానవంతులుగా ఉంటున్నానా అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ రోజు మురి యొక్క హోంవర్క్: ఆత్మిక సాధనాలను కార్యంలో ఉపయోగిద్దాం. అది ఎలా చేద్దాం అనేది ఒక మెడిటేషన్ ద్వారా ఇప్పుడు అభ్యాసం చేద్దాం. ఓకే, చలి రిలాక్స్. ఓం శాంతి. ఆత్మనైన నాలో ఎంతటి శక్తి ఉందంటే ఈ ఆత్మిక సాధనాలు ఆత్మనైన నన్ను పరిస్తాగా ముందుకు నడిపిస్తాయి. ఆత్మనైన నాలో నిర్భయత శక్తి ఉంది. ఏ పరిస్థితినైనా నిర్భయంగా ఎదుర్కొంటాను. నిర్భయత నా ఆత్మిక సాధనం. నాలో విశ్వ కళ్యాణకారి భావన ఉంది. ప్రతి ఆత్మ పట్ల శుభ భావన ఉంచుతాను. శుభ భావన నా ఆత్మిక సాధనం. ప్రతి క్షణం నా ఈ సహచరులను లవ్ అండ్ లా ప్రమాణంగా నడిపిస్తాను. నాలో అంతటి ఆత్మికత శక్తి అనే సాధనం ఉంది. ప్రతి ఆత్మను స్నేహంతో నడిపిస్తాను. నాలో అంతటి స్నేహపు ఆత్మికత సాధన ఉంది. నేను ఆత్మ జ్ఞాని స్వరూపాన్ని, శాంత స్వరూపాన్ని, నలువైపులా శాంతి కిరణాలను వ్యాపింపచేస్తూ నా ఆత్మిక సాధనాల ద్వారా ప్రతి ఒక్కరి సేవ చేస్తాను. సేవా రుజువును చూపిస్తాను. నా ఆత్మికత శక్తి ద్వారా నేను ఆత్మ అందరినీ సంతుష్టపరుస్తాను.
బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని ఇంతటి ఆత్మికతా శక్తితో నడిపిస్తున్నారు. నా సూక్ష్మమైన సాధనాలు మనస్సు, బుద్ధి, సంస్కారాన్ని ఆత్మిక సాధనాలతో నడిపిస్తూ ప్రతి ఒక్క ఆత్మకి జీవన ముక్తి స్థితిని, పరమాత్మ పరిచయాన్ని ఇప్పిస్తాను. సమయం ఎలా నడుస్తున్నా నేను ఎవర్ రెడీ ఆత్మను. వ్యర్థమైన భావన దూరం పెట్టి శక్తివంతమైన భావనతో నా అభివృద్ధిని నడిపిస్తాను. నేను పరమాత్మ శక్తి కలవారిని. నేను దివ్యమైన శక్తి కలవారిని. నేను ఆత్మ విశ్వ కళ్యాణపు స్మృతి ద్వారా నా ఆత్మిక సాధనాలతో ఉన్నతమైన స్థితిని సదా అనుభవం చేసుకుని కర్మాతీత, ఫరిస్తా, సూక్ష్మ శరీరధారి ఆత్మను. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఆత్మ నాలోని ఆత్మికతా శక్తి ద్వారా పరమాత్మ ద్వారా తీసుకున్న శక్తులను నా సూక్ష్మమైన కర్మేంద్రియాలకి, మనస్సు, బుద్ధి, సంస్కారానికి పంపిస్తూ కర్మ సహచరుడుగా ప్రతి క్షణం అనుభవం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను.